మంచి శరీరాకృతితో నాజుగ్గా ఉండాలని మగవులు తపన పడడం సహజమే. పొట్ట భాగం పెరగకుండా ఉండాలంటే వనితలు సరైన ఆహార పద్ధతులను పాటిస్తూ రోజు తగినంత వ్యాయామం చేస్తుండాలి. జీర్ణక్రియ సవ్యంగా ఉండేందుకు, ఎముకల దృఢత్వానికి, కొవ్వు పెరగకుండా ఉండేందుకు దోహదపడే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మరి అంతటి ఎఫెక్టివ్ ఫుడ్ ఏంటో దాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరాన్ని నాజుగ్గా ఉంచేందుకు బచ్చల కూర బాగా పనిచేస్తుంది. అవును, ఇది ముమ్మాటికి నిజం. బచ్చల కూరను తరచూ తింటే ఉంటే శరీరం బరువు తగ్గి పొట్ట భాగం పెరగకుండా ఉంటుంది. ప్రోటీన్స్, విటమిన్ ఏ, పీచును పుష్కలంగా అందిస్తూ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇక బాదం, వేరుశెనగ వంటి గింజలను ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్ సితో పాటు కొవ్వును కరిగించే లక్షణాలున్న పండు మిర్చిని కూడా వంటల్లో విరివిగా వాడాలి. పండు మిర్చిలోని బీటా కెరోటిన్, లైకోపిన్ వంటివి బరువును తగ్గిస్తాయి. విటమిన్లు సమృద్ధిగా కలిగిన యాపిల్స్ తింటూ స్వీట్స్, కేక్స్, పాల పదార్థాలు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉంటే మాత్రం బరువు తగ్గి ఎంతో నాజుగ్గా ఉంటారు. ఇక అదే విధంగా బీన్స్, చిక్కుళ్ళు కొవ్వును గణనీయంగా తగ్గిస్తాయి. వ్యాయామం చేస్తున్నా పొట్ట భాగం తగ్గలేదంటే కొవ్వును కరిగించే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. పొట్ట భాగం తగ్గాలనుకునే మహిళలు తేలికపాటి వ్యాయామాలు, యోగాసనాలను రోజు ఉదయం కనీసం అరగంట సేపు చేస్తుండాలి. ఆహారం తీసుకున్న తర్వాత కొద్దిసేపు అటు ఇటు నడవాలి. రోజు 8 నుంచి 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. ఇక పంచదారతో చేసే వంటకాలకు పూర్తిగా స్వస్తి పలకాలి. ఫాస్ట్ ఫుడ్ బదులు తాజా పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలను తీసుకోవాలి. సో చూసారు కదా మహిళలు, శరీరం అంతా నాజుగ్గా ఉండి పొట్ట భాగం మాత్రం ఎక్కువగా ఉంటే ఇప్పుడు చెప్పిన ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది. దీనివల్ల పొట్ట భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోయి శరీరం నాజుగ్గా, అందంగా తయారవుతుంది. అంతేకాదు, సన్నని నడుము మీ సొంతం కావాలన్నా కూడా ఇప్పుడు చెప్పిన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు ఈ డైట్ పాటించాల్సి ఉంటుంది.